వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ముందుగా ఒక వీడియో చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చర్చికి వస్తున్న భక్తురాల్ని గర్భవతిని చేశాడు ఓ చర్చి పాస్టర్. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆ యువతి చర్చి ముందు బైఠాయించింది. న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని, రాజకీయంగా పలుకుబడి ఉపయోగిస్తున్నాడని ఆరోపిస్తోంది. అది ప్రెగ్నెన్సీ పోయింది అని మళ్ళీ విషయం చెప్పాను. డేట్ వచ్చింది పాస్టర్ గారు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకున్నాడో తెలియదు. ఆ డేట్ వచ్చింది అని చెప్పిన నుండి నన్ను అవాయిడ్ చేయడము, దూరం పెట్టడము, మందిరానికి వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడకపోవడము ఇలా జరిగింది. నంద్యాలలోని దేవీనగర్ లో తండ్రి సన్నిధి అనే చర్చిలో ప్రభుకుమార్ అనే పాస్టర్ పరిచర్యలు చేస్తున్నాడు. మహిమకుమారి అనే మహిళ ఆ చర్చికి వస్తుండేది. ఆమెతో పరిచయం పెంచుకున్న ప్రభుకుమార్ ఆమెను లొంగ తీసుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆపై గర్భవతిని కూడా చేశాడు. పెళ్లి చేసుకోమని మహిళ డిమాండ్ చేస్తుంటే మొహం చాటేస్తున్నాడు. ఎందుకని ప్రశ్నిస్తే తనపై అభియోగాలు మోపుతున్నాడట. సోషల్ మీడియాలో కూడా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని స్వయంగా ఆ మహిళనే చెబుతుంది. గర్భం తీయించుకోమని బలవంతం చేశాడు. తీరా గర్భం తీయించుకున్న తర్వాత నీకు నాకు సంబంధం లేదు అంటున్నాడు. వివాహం చేసుకోమంటే తప్పించుకు తిరుగుతున్నాడని మహిళ ఆరోపిస్తోంది. చర్చిల్లో యువకులైన పాస్టర్లు ఉంటే దయచేసి మహిళలు నమ్మొద్దు, చర్చికి వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండండి హితబోధ చేస్తోంది మహిమకుమారి. అదనమాట. తండ్రి చర్చో ఏదో చెప్పారు కదా, ఫాదర్ 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 అని పిలిపించుకొని ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఫాదర్ అవుదాం అనుకున్నాడు. ఇంత ఘోరంగా చర్చిలో యువతిని గర్భవతి చేసిన పాస్టర్ ప్రభుకుమార్ దాష్టికం బయటకు వచ్చింది. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు చేయొచ్చు, తెలివితేటలుంటే మంచి వ్యాపారాలు చేసి ఎదగొచ్చు. కనీసం చదువు తెలివితేటలు లేని వ్యక్తులు ఏ పని చేయలేక దశమ భాగాలు సంపాదించడం కోసం ఇలాంటి చిల్లర వేషాలు వేయడానికి చర్చి పాస్టర్ అవతారం ఎత్తుతున్నారని మరోసారి నిరూపించాడు పాస్టర్ ప్రభుకుమార్. మందు తాగకూడదు, అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, కనీసం సినిమాలు చూడకూడదు అని పైకి నీతి కబుర్లు చెప్పే ఇలా పాస్టర్లు అక్కడికి వచ్చే వాళ్ళ ప్రతి ఒక్క హిందువు వెళ్ళే ప్రతి ఒక్క హిందువు ఆలోచించండి. బైబుల్ ప్రకారం పాస్టర్ అంటే సంఘ కాపరి, లోపల ఉన్న మిగిలిన వాళ్ళందరినీ కాపాడేవాడు. కానీ ఈరోజు ఆయన ఏం చేశాడు? సుఖాల కోసం చర్చిలకు వెళ్తున్న అమాయక ప్రజల్ని డబ్బు పరంగా లేదా ఆడవాళ్ళైతే శరీరాలను మానాలను దోచుకుంటున్నారు. మతం మారే ముందు మరొక్కసారి ఆలోచించండి. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీరు అందించే చేయూత చాలా చాలా అవసరం. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా 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 క్లిష్ట సమయం. శాలరీసు, రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టాల్సింది ఉంటుంది. మీరు అందించే చేయూతతో మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. దయచేసి తప్పకుండా ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.